పిల్లలేమో తల్లాడుతున్నారు, తిండికి ఏం లేదు. కాదండి, వాళ్ళు వస్తున్నారు, లారీలో కారుల్లో వస్తున్నారు, వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా శ్రమలు అసలు ఎవరు తెలుస్తారు? ఫుడ్ ఇస్తున్నారండి, పైనుండి పాడిస్తే కుక్కలు తీసుకుంటారే అలా తీసుకుంటాయి. దాంట్లో కొన్ని పాడైపోతున్నాయి. ఆ ఫుడ్ దేనికి? వాళ్ళు వచ్చి మమ్మల్ని చూసి ఇంటింటికి పిలిచి పేర్లు డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం రాలేదు. మొన్న అయితే ఎల్లుండి అయితే జగన్ గారు వచ్చి మాట్లాడి వెళ్ళారు, అంతవరకే. ఇదిరా అక్కడ సింగనగర్ వరకు వస్తున్నారండి, కండ్రిక పైకాపురం బాట్పాడ పెద్దలు ఏమైపోతారు? ఇట్లు చూసుకోరా. మాక ఎన్ని నష్టం అంటే ఏం చెప్పగలమండి. చాలా కుటుంబాలకి చాలా నష్టమే వచ్చింది. మనిషికి వచ్చి 5 లక్షల నష్టమే వచ్చింది బాగా. మరి పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ముందర పిల్లల భవిష్యత్తు ఏంటి ఆలోచిస్తున్నామండి మేము. పిల్లల భవిష్యత్తు ఏమవుతా అని. చిన్న చిన్న పిల్లలకి బట్టలు కూడా లేవు ఇప్పుడు వీళ్ళకి. అలాగా మా ఇంట్లో సామాను కానీ ఏమి కానీ వాడుకునే వస్తువులు కానీ మంచాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తానికైతే పోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి, అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ వచ్చేసింది బాగా, తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఎక్కడా లేదు. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా అంటే ఏమీ ఇస్తలేదు మాకు. వస్తున్నాయి కానీ హెలికాప్టర్లో నుంచి అవి నీళ్లలో పడేస్తున్నారు. మాకేమీ ఉండలేదండి. మమ్మల్ని ప్రభుత్వం బాగా ఆదుకోవాలి. ఈ రోజుకి వారం అవుతుంది. పోయిన శుక్రవారం స్టార్ట్ అయింది, ఇవాళ శుక్రవారం, ఇవాళ 6వ తారీఖు. సో ఇన్ని రోజులు ఎలా ఉన్నారు లోపల? అసలు లోపల అలానే దోమలతో మొయ్యగలతో అలానే ఉంటున్నాం, వాటర్తో అలానే ఉంటున్నామండి. బాగా ఇబ్బందిగా ఉంది సార్. పాములు వచ్చేస్తున్నాయి, బాగా ఇది అయిపోతుందండి. బాండా ఉమా వచ్చారండి, వచ్చి ఏమో టిఫిన్లు చూసుకొని వెళ్ళిపోతున్నారు. పైపుల రోడ్డు కండ్రిగా మాత్రం రావటం లేదు. ఇల్లు కూడా కూలిపోయినాయండి. మాకు ఇంటానికి అసలు ఇల్లు కూడా లేదు. గోడలు మొత్తం కూలిపోయినాయి. ఎప్పుడో పాత ఇళ్ళు కదా అవి, అన్నీ కూలిపోయినాయి. మేము ఇప్పుడు వెళ్ళొచ్చాం కండ్రిక. వెళ్ళొస్తే అసలు ఏమీ లేవండి. మా ఒక్క సామాను కూడా లేదండి. మాకు అన్నీ పాడైపోయినాయి. మాకేమన్నా ప్రభుత్వం ఆదుకోవాలండి. బాగా ఇబ్బందిగా ఉంది. విరాళాలు సేకరిస్తామంటున్నారు. మీ వార్డు మెంబర్ కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన ఎవరన్నా వచ్చారా? శనివారం వచ్చి అవన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏంటి టిఫిన్ ఇచ్చారు అంతే, భోజనం ఇచ్చారు, ఇంటికి వచ్చారు, అవన్నీ ఇచ్చారు. ఒక్క టిఫినే, ఒక్క పొట్లమే ఇచ్చారు. ఎలా చూశారు? ఎప్పుడన్నా ఎంత పెద్ద వరద చూశారు? లేదండి, ఎప్పుడు చూడలేదు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మొత్తం సహాయ చర్యలు అందిస్తామంటున్నారు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? ఏముందండి పరిపాలన? ఏం చేశాడు ఆయన? ఏమీ చేయలేదు. కనీసం భోజనం హెలికాప్టర్లో వేస్తున్నారే కానీ అది తీసుకొచ్చి ఇస్తున్నారు, అది చద్ది వాసన. అందరూ పడేయడమే. అవి తిన్నా ఏమవుతాయో తెలియదు, చెప్పలేము. పిల్లలు ఎవరు తినలేదు. సమస్యలపైన అత్యంత అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పరామర్శకు వచ్చారా? ఆయనకి ఏం తెలుసండి చేయడానికి? ఆయనకి ఏమైనా తెలుసా ఏంటి? జగన్ ఉన్నప్పుడు పరిపాలన ఇంతసేపు ఇలాగ ఉంచడు. జగను ఇంత ఆస్తి నష్టం ఏదాకా కూడా చేయడు. ఏదో ఒక ఇది చేస్తాడు, కానీ ఈయన చేయడం వల్ల ఈయన వల్ల కాదు. మన వచ్చాడంట ఎక్కడికి, పైపుల రోడ్డు ఎక్కడికి వచ్చాడంట, కానీ కనీసం ఇదంతా చూసాడా? ఏ నాయకుడు రాలేదు, ఎవ్వడూ సహాయం చేయలేదు. దేనికి పరిపాలన చేస్తున్నారు? ఎందుకు ఓట్లేమని గెలిపించుకున్నారో మరి తెలియదు, కానీ ఏది పట్టించుకోవట్లేదు. ఒక అన్నము, ఒక నీరు, ఒక పాలు పెట్టేస్తున్నారు. అది కూడా అందే వాళ్ళకి అందుతుంది మెయిన్ రోడ్లో. చిన్న రోడ్ల మటుకు ఎవ్వడూ రావట్లేదు. కార్పొరేటర్ కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఎవ్వరూ రాలేదండి. ఎవ్వరు సహాయం చేయడానికి రాలేదు, చూడడానికి రాలేదు. మొత్తం కొట్టుకుపోతున్నా అలా చూస్తున్నారు, కానీ కనీసం వచ్చి సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. చాలా మంది ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కదా. అస్సలు రాదండి. వచ్చినా కూడా ఆయన చేసే సహాయం ఆయన చేస్తాడు. ఈయన వల్ల ఏం కావట్లేదు. వాలంటీర్లు కూడా ఉంటే బాగుండేదండి. అవును, వాలంటీర్లు ఉన్న సహాయం అప్పుడు వేరే చేశారు, ఇప్పుడు చేసేది వేరే. ఆయన ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి కూటమిలో ఎంతవరకు సహాయ చర్యలు మీకు అంది? ఏముందండి, పాలు, భోజనం, అన్నం. అది కూడా మంచినీళ్ళు అడుగుతుంటే భోజనం పొట్లం ఇస్తున్నారు, లేదా టిఫిన్ ఇస్తున్నారు, అంతే. మాకే చూసుకున్నట్లయితే సుమారు ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుంది? ఇల్లు ఎంతవరకు మునిగిపోయి? మొత్తం మునిగిందండి. సన్ సైడ్ దాకా వచ్చినాయి. బీరువాలు, మంచాలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, దివాన్ కట్టు మొత్తం పోయినాయి. సామాను మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. తీసుకునే అవకాశం ఏది? పీకల దాకా నీళ్లు ఉన్నాయి. ఎలా వెళ్తాము? కొంతమంది పిల్లలు డ్రైనేజీలో కూడా చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఏదైతే ఒక చనిపోయిన అంచనా వేస్తుంటే వీళ్ళేమో తక్కువ చెప్తున్నారు. చాలా మంది చనిపోయారు, కొట్టుకుపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొట్టుకుపోయారు కూడా అండి. చాలా మంది పిల్లలు, చిన్న పిల్లలు డ్రైనేజీ మూతల్లో లేసిపోయి నీళ్ళల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసుకుంటే అసలు మీకేమంది? నాకేం అందలేదండి ఇంతవరకు. చిన్న సందులు అసలు రావట్లేదు. మెయిన్ రోడ్లో భోజనం, మంచినీళ్ళు, పాలు తప్పితే ఏమి ఇవ్వట్లేదు. అంతే, ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారు పిల్లలకి. అది ఫైనల్గా క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది? చెప్పలేమండి ఎన్ని రోజులు అయిద్దాం. మరి పైన వర్షం పడుతుంది, కింద నీళ్లు ఉన్నాయి, మరి చెప్పలేము ఎప్పటికి వెళ్తాయో తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని రోజులు ఉన్నారు అసలు ఈ సమస్యలు?
మేము చాలా రోజులు అవుతుందండి, వారం రోజులు ఆదివారం మొదలైనవి మొత్తం నీరు అసలు పోవట్లేదు, అన్ని కొట్టుకుపోయి ఏమి లేవు అసలుకి. 74 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, ఆయన ఏమన్నా వచ్చారా అటు? అసలు రాలేదండి, సింగనాడు అట్ట వచ్చారు కానీ మాకెళ్ళి మా ఏరియాకి వెళ్ళి రాలే, పట్టించుకోలేదు అసలుకి ఇంతవరకు. మరి చూసుకుంటే రోజు రోజుకు వర్షం పెరుగుతుంది, వరద తగ్గిందంటారు. తగ్గలేదండి, అలాగే ఉంది. ఆ నీళ్ళు ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి, డౌన్ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి. ఇంకా అసలు పోవటానికి లేదు, రావడానికి లేదు. ఎటు సుమారు ఎంత ఆస్తి నష్టం జరిగిందంటారు మీరు? చాలా కోట్లు పోయినాయండి, మొత్తం పోయినాయి. ఏమి లేవు అసలుకి, ఇంకా కట్టుబట్టలతో ఉండిపోయాం అంతే, ఇంకేమీ లేవు, మొత్తం కొట్టుకుపోయినాయి అన్నీ. వర్షం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఎన్ని రోజులు ఉన్నారు? వారం రెండో వారం వచ్చింది, ఆదివారం మొదలైంది, రెండో వారం ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సహాయ చర్య బృందాలను పెట్టి ఫుడ్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పాలు అందిస్తామంటున్నారు, ఏమన్నా దొరికినాయి? పాలు ఫుడ్ ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు తాగడానికి, కానీ అంతవరకు ఇంకేం లేవు. చూసుకున్నట్లయితే ఈ పవన్ కళ్యాణ్ గారు 9 రోజులైనా ఫీల్డ్లోకి రాలేదంటున్నారు, సమీక్షకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా మళ్ళీ? ఏమోనండి, ఇస్తానంటున్నారు కానీ ఇంతవరకు మనకేమి ఇచ్చలేదు, అందించలేదు. ఇంతవరకు మా సైకరం లేదు, డబ్బులు ఆదా ఇది లేదు, మొత్తం మునిగిపోయినాయి. మరి ఇంకా వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో, పైనుంచి వచ్చినాయి అంటున్నారు కానీ ఇవ్వలేదు ఇంతవరకు రూపాయలు. ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు, అది ఎలా చూడండి? అంటున్నారు కానీ మరి అది నిజమే, మరి ఆయన వచ్చాడు అంతా మునిగిపోయింది అంటున్నారు. ఇంతవరకు ఈయనేం చేసింది లేదు, వచ్చింది లేదు, ఇళ్ళకి వచ్చి పలకరించింది లేదు, పే చేసింది లేదు ఇంతవరకు. మేడం, తీసుకొచ్చిన సెక్షన్లో ఎక్కువ శాతం పరివాహక ప్రాంత ప్రజలే బయటికి తీసుకొచ్చారు, ట్రాక్టర్ల మీద అంటున్నారు, లేకపోతే బోట్లలో వచ్చారు? టాటల మీద వచ్చామండి మేము, టాటల మీదే మామూలు తాడేపల్లి పంపించారు, తీసుకెళ్లారు. 4 రోజులు ఉన్నాము, అయినా సరే ఇంటికి చేరుతామని లేక ఇప్పుడు ఇంకా నీరు తగ్గలేదు. టాటల మీదే పంపించారు, వెళ్ళాం. సహాయక చర్యలు ఫుడ్ పెట్టడానికి ఎక్కడన్నా షెడ్లుగానే ఏమైనా ఏర్పాటు చేశారా ప్రభుత్వం? అసలు ఏం లేదు, అదేం లేదు. టాటల మీద వచ్చి భోజనాలు, నీరు, మంచిగా పాలు అవి పంపించారు కానీ ఇంకా అంత మంచి ఇంకేమీ లేదు. అవి కూడా ఫుడ్ బాగాలేదు, తినవరకు తింటున్నారు, పాడేసిన వాళ్ళు పడేస్తున్నారు. అయ్యేనా భోజనాలేనండి, దానికి మించి మాకేం అందలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు, సుమారు ఎన్ని రోజులు ఉన్నారు లోపల? మేము వారం పైనే ఉన్నాం. ఏ ఊరు మేడం అసలు? రాజీవ్ నగర్. నీళ్ళు అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఏ రోజు వచ్చినాయి, ఎన్ని రోజులు ఉన్నాయి అసలు? 2వ తారీఖు నుంచి వచ్చినాయండి, ఇప్పుడు దాకా తగ్గలేదు. 74 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరిగి సహాయం అందిస్తానంటున్నారు, మీకేమైనా అందిందా? మాకేం ఇప్పటికైతే భోజనాలు అయితే అందినాయండి, ఇంకెంత ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ₹1 కోటి విరాళం ప్రకటించారు, అదేమన్నా వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్తున్నారు కానీ మా దాకా అయితే ఇంతవరకు ఏమీ రాలేదు చెప్పటం. ఒక అంశం ఏంటంటే, ఒకవేళ జగన్ గారు ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? జగన్ గారు వాళ్ళు బాగానే చూసుకునేవాళ్ళు, బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు మాకైతే మాత్రం టయానికైతే అందేది లేదు. భోజనాలు మాత్రం అందుతున్నాయి కానీ సొందుల్లో వచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రోడ్డు మీద వెళ్ళి రోడ్డు మీద ఇవ్వటమే కానీ పైన ఎవరు ఇబ్బంది పడుతున్నారా, ఎవరు చిక్కుల్లో ఉన్నారా, అవి ఏం చూసిన వాళ్ళు లేరు. రాజకీయ నాయకులు ఎవరైనా సమీక్షకు వచ్చారా, పలకరించడం జరిగిందా బోట్లు? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. చూసుకుంటే రోజు రోజుకి వర్షం పెరుగుతుంది, వరద తగ్గినప్పటికీ ఇంట్లో నీళ్లు పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ఉన్నాయి, ఇంకా అడుగులోతు నీళ్ళు ఉన్నాయి. మరి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 9 రోజులు గడుస్తుంది వరదలు స్టార్ట్ అయ్యి, సమీక్షకు రాలేదు అంటున్నారు, మీకేమన్నా సైడ్ వచ్చారా? మాకైతే ఏం రాలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమోనండి చెప్పలేం. ఆస్తి నష్టం ఎంత జరుగుండొచ్చు మీకు? మొత్తం పోయినాయి, ఏం లేవు, ఒంటి మీద బట్టలు కూడా లేవు అసలు, మేము మొత్తం కొట్టుకుపోయినాయి. అది సహాయక చర్యల్లో ఫుడ్ కానివ్వండి, మిగతా మెడిసిన్స్ కానివ్వండి ఏమన్నా అందినాయి? మెడిసిన్స్ ఏమి ఇవ్వలేదండి. ఫుడ్ ఒక పూట వస్తే ఒక పూట వస్తుంది అంతే. పిల్లల పరిస్థితి ఏంటంటే? పిల్లలు ఇంకేం చేస్తాం, అట్టాగే ఉంటున్నారు, ఒక రోజు ఉండి ఒక రోజు తిని ఒక రోజు తినకట్ట.